హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేఘ సందేశం ఛానల్ తరపు నుండి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను. చిక్కుడుగాయలు బాగా కడిగి పెట్టుకున్నాను. అందులో నువ్వులు వేపిన శనగగుండ్లు అంటే వేరుశనగకాయ పప్పులు అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే ఇందులో చూపెట్టలేదు, కూరలో వేశాను ఫ్రెండ్స్. అలాగే ఇటుపక్క రైస్ పెట్టాను. ఇంకా చిక్కుడుగాయ కూరకి ఆవాలు, జీలకర్ర, కొన్ని తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వేసుకున్నాను. అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను ఆయిల్ వేసి. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర ఎందుకు అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేదా తేపులు సరిగా అంటే త్రేన్పులు సరిగా రాకపోయినా సరే బాగా పనిచేస్తుంది జీలకర్ర. ఇంకా రెడీ చేసేసి లైవ్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మార్నింగే చేసేసాను. రాగి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటుపక్క కొర్రలు ఉన్నాయి కదా, కొర్రలు నానబెట్టాను 4-5 గంటలు. కొద్దిగా రైస్ కూడా చేశాను ఫ్రెండ్స్. కొర్రలు తింటే నాకెందుకు అన్డైజెషన్ అనిపిస్తోంది. అందుకని మధ్యాహ్నం పూట మా ఇద్దరికే భోజనం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలందరూ జాబు రీత్యా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను. కట్ చేసుకొని అయితే వేయాల, అలాగే వేశాను. నచ్చితే అలాగే కూరలో ఉడుకుతుంది కదా పచ్చిమిర్చి, అలాగే రైస్లో తింటూ ఉంటే అదొక టేస్ట్ ఫ్రెండ్స్. అందుకని అలాగ వేశాను. నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటానని చెప్పాలి. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నవి మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు వేశాను. చిక్కుడుగాయలు కడిగి పెట్టుకున్నట్టు వేశాను ఫ్రెండ్స్. ఇలాగా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి ముద్దలోకి కానీ, లేదా రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరికి కానీ, జొన్న రొట్టెలకు కానీ, ఎనీ టైము టిఫిన్ కానీ రైసు రాగి ముద్దకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాగైతే మా అత్తయ్య చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇలాగ కూర. కానీ ఇందులో నువ్వుల పొడి వేసేవాళ్ళు కాదు, పల్లీలు, వెల్లుల్లి దంచి వేసి చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఆనియన్స్ వేయలేదు, వెల్లుల్లి లాస్ట్లో వేసి కలిపాను ఫ్రెండ్స్. ఇందులో వేయలా వెల్లుల్లి, నేను స్కిప్ చేశాను. అంటే లాస్ట్లో ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి కలిపి దంచి ఇందులో కలుపుతాను ఫ్రెండ్స్. నేను ఉల్లి తిననని చెప్తూ ఉంటాను కదా. మీరేం చేశారు ఫ్రెండ్స్ కూరలు? ఇదైతే వ్లాగ్స్. ఈ మధ్య హెల్త్ ఇష్యూ కొంచెం ఎక్కువైందని చెప్పాను కదా, వెన్నెముక ప్రాబ్లం ఉందని. అందుకని వ్లాగ్స్ పెట్టలేదు. ఈరోజు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను వ్లాగ్స్ చూడండి అని. ఎంకరేజ్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను చేసినవి ఇతరులు నేర్చుకుంటున్నారు అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. హ్యాపీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే అన్నీ వేసేసి మూత పెట్టేసామనుకోండి ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోతుంది. ఉప్పు, పసుపు కూడా వేసేసాను. ఇంకా అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో దింపుకుంటాము అనంగా వేరుశనగకాయ పప్పులు, నువ్వులు కలిపి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. అదైతే ఇందులో వేసేసి ఇంకా కూర దింపేయడమే ఫ్రెండ్స్. ఉడికిపోయింది. కొద్దిగా వాటర్ కూడా వేసాను ఫ్రెండ్స్, అది కూడా స్కిప్ అయింది. ఉడకలేదు అంటే చిక్కుడుకాయలు కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే రాగి ముద్దలోకి, రైస్లోకి కావాలి కదా. ఇంకేం కూరలు చేయలేదు ఫ్రెండ్స్. ఈ కూరతోనే సర్దేస్తున్నాను ఇవాళకి, అంటే ఈ రోజుకి, నేను వ్లాగ్ పెట్టిన రోజుకి ఫ్రెండ్స్. సారీ, ఈరోజు అంటే ఈరోజు అనుకోకండి, మొన్నటి వ్లాగ్. అదే ఉడికిపోయింది చిక్కుడుకాయ. ఇంకా పొడి వేసి ఒక్క నిమిషం అలా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆపేసామనుకోండి బాగా సెట్ అయిపోతుంది కూరకి. మసాలా అంటే ఇది నువ్వుల పొడి, వేరుశనగకాయల పొడి కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా సంగటి. కొర్రలతో రాగి ముద్ద చేస్తున్నాను కదా, రాగి పిండి వేసాను ఫ్రెండ్స్. బియ్యం బదులు కొర్రలు, అందులో రాగి పిండి వేసి చేశాను. ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కూర అయితే సో యమ్మీగా ఉంటుంది. ఎలాగుంటుందో అనుకున్నాను కానీ
నువ్వులు వేసిన తర్వాత అదొక ఫ్లేవరు చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి రాగి పిండి వేస్తున్నాను. కొర్రల రైస్ అయితే ఉడికిపోయింది. 4 గంటలు ముందుగా నానబెట్టాను కదా, అంటే టిఫిన్ చేసే ముందు నానబెట్టేశాను. తర్వాత 12:30, 1 గంటకి ఇలా రాగి ముద్ద చేశాను ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది కొర్రల సంగటి. చిక్కుడుకాయ కూర నచ్చితే